హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సింగర్ స్పందన. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక ఫుడ్ రెసిపీతో వచ్చాను. అదేంటంటే బెండకాయ విత్ పెరుగు కర్రీ. ఎప్పుడు బెండకాయని ఒకేలాగా తిని 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 బోర్ కొట్టింది. అందుకే కొత్తగా తినాలనిపించి మా హస్బెండ్ చెప్పాడు దీన్ని వెరైటీగా ట్రై చేయొచ్చు కదా అని. అందుకే యూట్యూబ్లో చూసి చేశానండి పెరుగు విత్ బెండకాయ కర్రీ. కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ తిన్న తర్వాత మా హస్బెండ్ ఏమన్నాడు తెలుసా? మన పిల్లలు పెరుగు తినరు కదా, ఇట్లా అన్ని కర్రీస్లలో పెరుగు వేసి వండు, చాలా బాగుంది, వాళ్ళకి పెరుగు కూడా అలవాటు అయిపోతుంది అన్నాడు. ఈ ఐడియా నాకు కూడా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే గంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. రాజా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నెత్తురు కనబడదు. నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది. ఈ గాలే వీస్తుంది నీ పిలుపులే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను